కర్నూలు జిల్లా టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని కాదని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంట్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి బ్రేక్ఫాస్ట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులు అంతేకాదు ఏరాసు ఇంటిపై రాళ్ల దాడి చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి ఏరాసు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఇప్పుడు అది ఏకంగా ఎంపీ బైరెడ్డి శబరి ముందే బయటపడడం హాట్ టాపిక్గా మారింది. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు ఎంపీ. ఈ గొడవతో వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం కాస్త రద్దయింది. టీడీపీలో వర్గ పోరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఎందుకు వర్గ పోరు ఈ స్థాయికి వెళ్ళింది? సో కార్యకర్తలు అంటే ఒకరినొకరు కొట్టుకున్నారా? ఏ స్థాయిలో జరిగింది వాళ్ళ అక్కడ ఆందోళన గొడవ? నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఈరోజు ఎంపీ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో కేంద్ర నిధులతో ఏదైతే ఈ వికలాంగులకు సంబంధించి వారికి సంబంధించిన ఎక్విప్మెంట్ జారీ ప్రక్రియ ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో జరిగింది. అయితే ఈరోజు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఎంపీడీ కార్యాలయంలో చేపట్టడం జరిగింది. అయితే ఉదయం మాజీ మంత్రి ఏరసు ప్రతాప్ రెడ్డి తమ ఇంటికి అవమానించడంతో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు. అదే సమయంలో అక్కడ స్థానికంగా ఉన్న బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు ఒకసారిగా ఏరసు ప్రతాప్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే తమ ఎమ్మెల్యేకు తెలపకుండా ఇటు ఎంపీతో పాటు మాజీ మంత్రి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవుతున్నారు అనే సమస్యతోనే ఇదంతా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ఈ సుపరిపాలన కార్యక్రమం ఏదైతే ఉందో సుపరిపాలన కార్యక్రమం ఈరోజు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో సాయంత్రం జరిగే కార్యక్రమం కూడా జరుగుతుందా లేదా అన్నటువంటి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తంగా ఓవరాల్గా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో గతంలో ఈ 2 ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో ఇటు మాజీ మంత్రి ఏరసు ప్రతాప్ రెడ్డి కావచ్చు, అటు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న రాజశేఖర రెడ్డి కుటుంబాల మధ్య గతం నుండి కూడా వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే ఆ విభేదాలు ఈరోజు సాక్షాత్తు ఎంపీ ఈ కార్యక్రమం ముందే బయటపడడం మరోసారి టీడీపీ పార్టీలో సొంత తెలుగు తమ్ముల్లో ఈ యొక్క రచ్చ అయితే బయటపడింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే నంద్యాల జిల్లాలో ఉండే 7 కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలతో ఎంపీకి కొంత సఖ్యత లేదనేటటువంటి విషయం ఈరోజు బహిర్గతంగా బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా మంత్రి తమ ఇంటికి బ్రేక్ఫాస్ట్కు పిలిచిన సమయంలోనే ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులు ఏదైతే ఏరసు ప్రతాప్ ఇంటి అద్దాలు కావచ్చు లేదా తమ వెహికల్స్ తమకు కూడా స్వల్ప గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తమ ఎమ్మెల్యేకు ఇంటిమేషన్ లేకుండా ఇటు ప్రజెంట్ ఉన్న బైరెడ్డి శబరి కావచ్చు మాజీ మంత్రి కార్యక్రమాన్ని ఎలా చేస్తారో కనీస ఇన్ఫర్మేషన్ లేకపోవడంతోనే ఇదంతా జరిగిందంటూ కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే బైరెడ్డి శబరి పార్టీ అధిష్టానాన్ని దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఎందుకంటే గతంలో వీరిద్దరి మధ్య ఎలాంటి సఖ్యత లేదో ఆ అంశానికి సంబంధించి గతంలో కూడా ఎలక్షన్ సమయంలో ఇటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఏరసు ప్రతాప్ రెడ్డి రాజశేఖర ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నం జరిగిందా ఎంపీ శబరి దగ్గర నుంచి? ఎస్, ఎగ్జాక్ట్గా ఎంపీ బైరెడ్డి శబరి అక్కడ జరిగిన ఘటనను అక్కడ ఎవరైతే రాజశేఖర రెడ్డి అనుచరులు ఉన్నారో వారితో మాట్లాడడం జరిగింది. ఎందుకు యొక్క దాడికి పాల్పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు గతంలో ఎలాంటి విభేదాలు ఉన్నాయనే కోణంలో కూడా పూర్తిగా విచారించింది. ఇప్పటికే బైరెడ్డి శబరి ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే అక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి కార్యక్రమంలో
రాజశేఖర రెడ్డితో పాటు ఇటు బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ ఇద్దరు కలిసి యొక్క సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొంటారా? జరిగిన ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో ఇప్పటికే బైరెడ్డి శబరి ఎందుకు ఈ విధంగా చేశారు, ఒకవేళ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే కార్యకర్తలు వెళ్ళి నేరుగా మాజీ మంత్రి ఇంటి మీద రాళ్ల దాడి చేశారనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ జరిగిన ఘటన అనంతరమే పోలీసులకు అక్కడ ఉండే మాజీ మంత్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఈ రాజశేఖర రెడ్డి అనుచరులు ఉన్నారో వారిని కొంత యొక్క ఉద్రిక్త వాతావరణం ఉండడంతో అక్కడి నుండి చెల్లాచెదురుగా కార్యకర్తలను పంపించేసినటువంటి పరిస్థితి. పంపించిన తర్వాత నేరుగా ఏరసు ప్రతాప్ రెడ్డిని ఆత్మకూరు నుండి తమ నివాసం నంద్యాలలో ఉండే నివాసానికి తీసుకెళ్లిన తర్వాత ఈ ఘటన అంతా కొంత సద్దిమణిగిన తర్వాత బైరెడ్డి శబరి అక్కడే నంద్యాల జిల్లా ఆత్మకూరు టీడీపీ కార్యాలయంలోనే తమ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ కొంత ఏదైతే జరిగిన ఈ ఘటన ఎందుకు జరిగింది అనే కోణంలో ఇద్దరి మధ్య కొంత మాట్లాడిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కూడా కొంత సూచనలు సూచించినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నికల సమయంలో ఇటు బుడ్డా రాజశేఖర రెడ్డి గెలుపు కోసం పనిచేసిన మాజీ మంత్రిని ఈరోజు మంత్రి గోబ్యాక్ అంటూ తమ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎందుకు ఈ విధమైనటువంటి స్లోగన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇదంతా కూడా ఏరసు ప్రతాప్ రెడ్డి రానున్న రోజుల్లో బుడ్డా రాజశేఖర రెడ్డి కంటే కొంత క్యాడర్ను పెంచుకునే ఛాన్స్ ఉంటుందా అనేటటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఘటన జరిగిందా అనే కోణంలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నంద్యాల జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య కొంత సఖ్యత లేకపోవడం, కొంత డిస్టెన్స్ ఉండడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఏకంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రజెన్స్లోనే ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి అలాగే మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి వర్గీయులు కొట్టుకున్నటువంటి పరిస్థితి. మాట్లాడేది ఏముందట ఈరోజు.